అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చూడండి, అరుహా వృక్షము వలె ఉందురు. ఎడారిలో పెరిగేటువంటిది ఏంటంటే తుమ్మ చెట్టు అండి. ఈ రోజున మానవుడు కూడా ఎడారిలోనే ఉంటున్నాడు. మానవ జీవితం కూడా ఎడారి వంటిదే. మానవ జీవితం ఈ రోజున అరణ్యంలో జీవిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ రోజున మన హృదయాలు ప్రభువుని ఆనుకొనవలసి ఉన్నది. ఈ రోజున మనం కూడా అరణ్యాల్లోనే ఉన్నామండి. అరణ్యం అనేటువంటి దేనికి సాదృశ్యం అని అంటే లోకానికి సాదృశ్యం. అరణ్య జీవితం అనేది లోకానికి సాదృశ్యం. మరి తోట అనేటువంటి దేనికి సాదృశ్యం పాస్టర్ గారు అని అంటే తోట అనేది సంఘానికి సాదృశ్యం. అరణ్యానికి తోటకి వ్యత్యాసం ఉంది. ఇజంట్ ఇట్? అరణ్యానికి తోటకి వ్యత్యాసం ఉంది. చెప్పండి, అరణ్యానికి తోటకి వ్యత్యాసం ఏంటి? అరణ్యంలో చెట్లు ఎలా ఉంటాయి? అరణ్యంలో చెట్లు ఇష్టానుసారంగా పెరుగుతాయి, కానీ తోటలో చెట్లు క్రమబద్ధీకరంగా ఉంటాయి. నిజంగా అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి క్రమం ఉండదు, కానీ తోటలో పెరిగేటువంటి ఆ యొక్క చెట్లకి క్రమం ఉంటుంది. అరణ్యంలో పెంచబడేటువంటి ఆ అరణ్యంలో ఎదిగేటువంటి చెట్లకి ఆ తోటమాలి ఉండడు. అరణ్యంలో చెట్లకి ఎవరైనా తోటమాలి ఉంటాడండి, కానీ తోటలో పెరిగేటువంటి చెట్లకి ఎవరు ఉంటారో తోటమాలి ఉంటాడు. తోటలో ఉన్నటువంటి చెట్లకి నారు పోస్తారు, నీరు పోస్తారు, కానీ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లకి ఏమయ్యారు? నారు పోయరు, నీరు పోయరు. ఈరోజు ఆలోచన చేయండి, నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజున సంఘంలో ఉన్నావా లేకపోతే అరణ్యంలో ఉన్నావా? అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి క్రమం ఉండదు. అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి వారు ఉండరు. అరణ్యంలో ఉన్నటువంటి చెట్లు ఇష్టానుసారంగా ఉంటాయి, కానీ తోటలో అనేటువంటిది సంఘానికి సాదృశ్యం. తోటలో మాత్రం క్రమబద్ధీకరంగా ఉంటుంది. నిజంగా వాక్యము ద్వారా దేవుడు ఆ యొక్క చెట్లను అంటే మనల్ని ఆయన పోషిస్తుంటాడు. లోకంలో ఉన్నదంతా ఏంటట? మొదటి యోహాను పత్రిక 2:16 లోకంలో ఉన్నంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆలోచన చేయండి, లోకంలో ఉన్నంత ఏంటి? ప్రపంచంలో ఏముంది అని ఆలోచన చేస్తే ఈ ప్రస్తుత కాలంలో లోకంలో ఉన్నంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. సాతానుడు ఈ మూడింటి ద్వారా ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. ఈ మూడింటి ద్వారా ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు. చూడండి, ఆది పితరులైన ఆదామవ్వల్ని ఈ మూడింటి ద్వారానే ఆ సాతానుడు మోసం చేశాడు. అవ్వమ్మతో ఏమన్నాడు? మొదట, అమ్మ చూడమ్మా పండు ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని చూడమని ప్రేరేపించాడు. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఎంతకాలం చూస్తావు దాన్ని అనుభవించవా? ఎంతకాలం చూస్తావు దాన్ని అనుభవించవా? దాన్ని తినవాని నెక్స్ట్ బాణం ఏంటంటే శరీరాశ. మొదట ప్రతి వ్యక్తి కూడా నేత్రాశను కలుగు చేస్తాడు సాతానుడు. ఆ నేత్రాశ తర్వాత సాతానుడు మన జీవితాల్లో కలుగు చేసేది ఏంటంటే శరీరాశ. ఆ శరీరాశను కూడా సాతానుడు ప్రయోగించిన తర్వాత చివరికి జీవపు డంబం. ఆది పితరులైన ఆదామవ్వలకి ఈ మూడింటినే ప్రయోగించాడు. ఆ పండు చూడమ్మా ఎంత రమ్యంగా ఉందన్నాడు. అది మొదటిది. నేత్రాశకు లోనైపోయింది అవ్వమ్మ. ఆ తర్వాత అన్నాడు, నువ్వు ఎంతకాలం ఆ పండును చూస్తావు, ఆ పండును తినవా అని చెప్పి తినిపించాడు. శరీరాశకు లోను చేశాడు. మూడోదిగా ఆ పండు తింటే నువ్వు ఏమైపోతావు? దేవుడు అయిపోతావు అన్నాడు. ఆ పండు తింటే నువ్వు దేవతల్లా అయిపోతావు, దేవుడు అయిపోతావు. తెలుగు బైబిల్లో అయితే దేవతలు ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సూన్ ఆఫ్టర్ యూ హ్యావ్ దట్ ఫ్రూట్ యూ విల్ బికమ్ గాడ్. నువ్వు దేవుడు అయిపోతావు అనగానే అవ్వమ్మగా టెంప్ట్ అయిపోయింది. నేను దేవుణ్ణి అయిపోతానా? నేను కూడా ఇంకొక సృష్టిని కలుగు చేస్తానా? నేను కూడా ప్రతి సృష్టి చేసేస్తానా? దేవుణ్ణి అయిపోయిన గొప్ప ఆధిక్యత వచ్చేస్తుంది కాబట్టి ఇచ్చే తినేస్తానని తినేసింది. అంటే జీవపడం అంటే గర్వ జీవితం. ఈరోజు ప్రతి యవనస్తుని కూడా సాతానుడు ఈ మూడింటి ద్వారా శోధిస్తున్నాడు. చూడటం ద్వారా తప్పేం కాదు. చూడు, మొబైల్ ఫోన్లో వేరే వీడియోలు చూడు. నువ్వు చేయట్లేదుగా. సినిమాలు చూడు, అపవిత్రమైనటువంటి దృశ్యాలు చూడు అని మొదట ప్రేరేపిస్తాడు. అనేక మంది మొదట నేత్రాశలో పడతారు. చూడటంలో ఏం తప్పు ఉందని మేము చేయట్లేదు కదా అంటారు. కానీ తర్వాత సాతానుడు చూస్తూ ఉన్నటువంటి నీకు ఒకరోజు అంటాడు, ఎంతకాలం చూసి ఆనందిస్తావు, చెయ్యి అంటాడు. వెంటనే చూస్తుంటే నీవు ఒకరోజు చేయటానికి ఉపక్రమిస్తావు, చేయటానికి ఆసక్తిని చూపిస్తావు, శరీరాశకు లోనవుతావు. ఆ తర్వాత నువ్వు చేస్తే హీరో అయిపోతావు, నువ్వు చేస్తే మగోడు అయిపోతావు, నువ్వు చేస్తే ఇంకా హీరో అయిపోతావు అని చెప్పి జీవపు డంబానికి కూడా లోను చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది శరీరాశకు లోనైనటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. ఏషా ఉన్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్నాడట. ఏంటంటే ఒక్క పూట సుఖం కొరకు తన ఆస్తిని, తన స్వాస్థ్యాన్ని అమ్మేసుకున్నాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి, జ్యేష్ఠుడికి
తండ్రి ఆస్తుల్లో 3 వంతులు ఇచ్చేస్తారు పాత నిబంధన కాల ప్రకారము. అంటే మనిషికి ₹1,00,00,000, తండ్రికి ₹1,00,00,000 ఆస్తుంది అనుకోండి, జ్యేష్ఠుడికి ఎంత ఆస్తి వస్తుంది? ఆ ₹1,00,00,000ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే సుమారుగా మనం ఆలోచన చేస్తే 3 వంతులు పెద్ద కుమారుడికి ఇచ్చేయాలంటే 75 లక్షలు ఎవరికి ఇచ్చేయాలా? పెద్ద కుమారుడికి ఇచ్చేయాలి. కనిష్ఠుడికి ఎంత ఇవ్వాలి? 25 లక్షలు ఇవ్వాలి. అంటే 100కి 75% ఎవరికి వెళ్ళిపోద్ది? పెద్ద కొడుకు వెళ్ళిపోద్ది. అంటే జ్యేష్ఠుడికి, కనిష్ఠుడికి ఆ చివరి వంతు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఏశావు యాకోబు అనేటువంటి ఇద్దరు కూడా సహోదరులు. సో యాకోబేమో ఇంటి దగ్గర నుండి చక్కగా ఇంటి పట్టుండి వంటలు చేసేవాడు. కానీ ఏశావు అయితే అడవి వాసి, అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసాన్ని తెస్తుండేటువంటి వాడు. వేటాడటం అతని యొక్క వృత్తి. ఒకరోజు అడవిలోకి వెళ్ళాడు, వేటాడుతూ ఉన్నాడు. చాలా అలసిపోయాడండి, చాలా ఆకలేసేస్తా ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు తన తమ్ముడు వంటగదిలో ఉండే చక్కటి వంటకాన్ని వండుతున్నాడు. ఎర్రగా ఉందంట అది. మంచి మసాలా దట్టించి, బాగా కారం దట్టించి ఎర్రగా ఉన్నటువంటి ఒక పదార్థాన్ని వండుతుంటుంటే వచ్చి అన్నాడు, తమ్ముడు చాలా ఆకలేస్తుందిరా, ఐఎమ్ డ్యామ్ హంగ్రీ, అందుని బట్టి నాకు ఆ యొక్క కూర పెట్టరా అని అంటే, ఆ తమ్ముడు మోసగాడు అనమాట. ఆడి పేరే మోసగాడు, యాకోబు అన్నమాట మోసగాడు. వెంటనే అవకాశం కోసం చూస్తున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు దొంగిలించాలంటే ఆశతో ఉన్నటువంటి యాకోబు అన్నాడు, అన్నా నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు రాసిచ్చేస్తావా అన్నాడు. నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇచ్చేస్తావా అంటే ఏమనాలండి? రే అంత పిచ్చోడు అనుకుంటున్నావా? ఆ కూరకి జ్యేష్ఠత్వానికి లింక్ ఏటరా? నేను ఒక 10 గంటలు లేకపోతే 2 గంటలు ఆకలితో ఉండలేనా? లేకపోతే ఆ కూరకి జ్యేష్ఠత్వానికి లింక్ ఏంట్రా? నేను పిచ్చోడిని ఏం కాదు, నేను అవులాగాండి కాదు అని అంటాం. కానీ ఏశావు అనలేదండి. ఏశావు అనలా. ఒక్క పూట ఉండలేడండి. ఒక్క పూట ఆహారం లేకుండా ఉండలేడా? ఆకలిని తట్టుకోలేడా? ఆలోచన చేయండి. వెంటనే ఏశావు అన్నాడు, తమ్ముడు ఇచ్చారా కూర, ఇచ్చేయి, పేపర్లు పట్టుకొచ్చాయి అన్నాడు. వెంటనే మొల్లోనే పెట్టుకున్నాడు ఎవడు? యాకోబు. ఇదిగో కూర, ఇదిగో పేపర్ మీద సంతకం పెట్టి అంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఎవరో? ఏశావు. అందుని బట్టి ఏశావు గురించి ఏమి రాయబడింది తెలుసా? ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్న భ్రష్టుడైన వ్యభిచారణ మీలో ఉంటాడేమో చూసుకోండి. ఈరోజున మనలో ఏశావులు లేవా? ఒక్క పూట సుఖం, ఒక్క క్షణిక ఆనందం, దానికోసం మన నీతిని, జాతిని ప్రక్కన పెట్టి, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని ప్రక్కన పెట్టి నిజంగా దేవునికి అమ్ముడైపోతా ఉన్నాం, సాతానికి అమ్ముడైపోతా ఉన్నాం. ఒక్క పూట సుఖం కొరకు ఎంతమంది ఈ రోజున ఎన్ని దారుణాలు చేస్తున్నారండి. ₹1000 కలిసి వస్తే చాలు 1000 అబద్ధాలు అడగడానికి మనిషి రెడీ. ₹1000. మీరు కోర్టుల దగ్గరికి వెళ్తే కనుక ₹100 కూడా 2-3 అబద్ధ సాక్ష్యాలు చెప్పేసేటువంటి వాళ్ళు ఉంటారండి. ₹100 ఏం పాస్టర్ గారు, రూపాయి కూడా అబద్ధం ఆడేటువంటి వారు ఉంటారు. అంటే ఒక్క పూట సుఖం కొరకు, ఒక్క పూట ఆనందం కొరకు తమ యొక్క జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్నటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మా తండ్రి గారు అందాడు వచ్చారు కదండి, ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసుకుంటూ దేవుని స్వార్థను చెప్పడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో కండక్టర్ గారు టికెట్లు కొడుతున్నాడట. టికెట్లు కొడుతుంటే అందరికీ టికెట్లు కొడతా ఉన్నప్పుడు ఒక తల్లి ఉంది, తల్లి పక్కనే ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఉన్నప్పుడు ఆర్టీసీ కండక్టర్ అన్నాడు, ఆ తల్లికి టికెట్ కొట్టాడు. కుమారుడికి కొడతా ఉన్నప్పుడు అంటుంది, ఏమండి కండక్టర్ గారు, మా వాడు మైనర్ అండి, చిన్నోడు, వాడికి టికెట్ కొట్టద్దు, వాడికి నిన్నే 3 సంవత్సరాలు వచ్చాయి అన్నాడట. నిన్నే 3 సంవత్సరాలు వచ్చినాయి, వాడికి టికెట్ కొట్టద్దండి, వాడు చిన్నోడు అంటే కండక్టర్ గారు కొట్టకుండా వెళ్ళిపోయి కూర్చున్నాడు. బస్సు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది రోడ్డు మీద. అప్పుడు ఆడు వచ్చి లేచి అంటాడట, అమ్మా నిన్నే కదే నాకు 8 సంవత్సరాలు వచ్చినాయి అన్నావు, నిన్నే కదా బర్త్డే చేసావు, కేకు కట్ చేయించావు, మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు అంటావేంటి అని గట్టిగా మాట్లాడుతుందట. ఈమె మాట్లాడుతుంటే నోరు నొక్కేస్తుంది. ఎవరిది? కొడుకుది. ఒరే ఇనేస్తాడు రా, ఎవరో కండక్టర్ గారు వచ్చి టికెట్ కొట్టేస్తాడు. అలా గట్టిగా మాట్లాడుతుంటే కండక్టర్ వినేసాడటండి. వినేసి వెనక్కి వచ్చాడు. లెగరా అన్నాడట. లెగేటప్పుడు నించుడేటప్పటికి ఎంత ఉన్నాడు? పొడుగ్గా ఉన్నాడు, 8 సంవత్సరాలు ఉన్నాయి. వెంటనే టికెట్ కొట్టాడటండి. టికెట్ కొట్టే, అమ్మా ఆర్టీసీని మోసం చేస్తారని చెప్పి టికెట్ కొడితే ఆ టికెట్ ఖరీదు 30. ఆ టికెట్ ఖరీదు ఎంత? 30 అంటే ఈ తరానికి తెలియదేమో, ₹1 అనుకోండి. ఆ టికెట్ ఖరీదు రూపాయికి కూడా అబద్ధమేనా? రూపాయికి కూడా అబద్ధమేనండి. రూపాయి కాదు, పావలకు కూడా అబద్ధాలు ఆడేసి వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని అమ్మేసుకోవడం అంటారు.
నీతిని మనం అమ్మేసుకోవడం ఒక్క పూట సుఖం కొరకు. ఈరోజు ఎంతమంది ఏమండి ఒక 100 రూపాయలు వస్తే శరీరాన్ని అమ్ముకునేటువంటి వేషలు లేరా? 50 రూపాయలు వస్తే శరీరాన్ని అమ్ముకునేటువంటి వారు లేరా? పాపానికి అమ్ముడైపోయినటువంటి వారు ప్రపంచంలో లేరా? ఆలోచన చేయండి. ఒకవేళ ఒక్క పూట సుఖం కొరకు, ఒక్క క్షణిక ఆనందం కొరకు అనేక మంది తప్పుడు ద్రోవల్లోకి వెళ్తున్నటువంటి వారు కూడా ఏశావు లాంటి వారే. శరీరాశకు లోనయ్యాడు ఏశావు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత శరీరాశ తర్వాత నేత్రాశ. బైబిల్ గ్రంథంలో ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆకాన్ ఏం చేశాడంటే నిజంగా అక్కడ శత్రువు దగ్గర ఉన్నటువంటి ఆ షీనాను వస్త్రాలను చూసి, బంగారాన్ని చూసి, వెండిని చూసి, బంగారు కమ్మిని చూసి అట్రాక్ట్ అయిపోయాడు. అబ్బా ఏమున్నాయని చెప్పి యెహోషువ చెప్పాడు, అక్కడ ఏది నిషిద్ధమైన వస్తువులు ఏది కూడా పట్టురావద్దు, అది శపితమైనటువంటి భూభాగము, శపితమైనటువంటి ఆ యొక్క వస్తువులను తీసుకురావద్దంటే టెంప్ట్ అయిపోయి తీసుకొచ్చి గుడారంలో పెట్టేశాడు. గుడారంలో పెట్టిన తర్వాత నిజంగా ఇశ్రాయేల్ ఓడిపోయారండి. ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ ఓడిపోయేటప్పటికి దేవుడు మాట్లాడాడు, మీలో ఒకడు పాపం ద్వారా ఈ శాపం మీదకి వచ్చింది, విజయాన్ని మీరు సాధించలేకపోయారు, హాయ్ అనేటువంటి పట్టణం మీద విజయాన్ని సాధించలేకపోయారు. కాబట్టి సో మొదట మీలో ఉన్నటువంటి అపవిత్రతను ముందు మీరు రికగ్నైజ్ చేయండి అని దేవుడు మాట్లాడినప్పుడు వెతుకుతా ఉన్నాడు. ఎవరు నిషిద్ధమైన వస్తువులు ఎవరు తీసుకొచ్చారంటే మొత్తం అందరూ చెప్పారు, ఆకాన్ అనేటువంటి వ్యక్తి నిషిద్ధమైన వస్తువులను తీసుకొచ్చాడు. బంగారు కమ్మని తీసుకొచ్చారు. ఆ తర్వాత షీనార్ వస్త్రాన్ని తీసుకొచ్చి తన గుడారంలో పాతి పెట్టాడని ఎప్పుడైతే యెహోషువకు తెలగానే యెహోషువ పిలిపించాడండి. అప్పుడు ఒప్పుకుంటున్నాడు, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా. ఎప్పుడైతే అందరి దగ్గరికి తెలిసిపోయిన తర్వాత తప్పు ఒప్పుకున్నాడు ఎవరు? ఆకాను. వెంటనే శాపం ఏంటి తెలుసా? ఆకోర్ లోయలో వేసి ఆ యొక్క ఆకాన్ని తన కుటుంబాన్ని అగ్నితో కాల్చేయమన్నాడు యెహోషువ. ఇలాంటి వాడు ఉండటానికి వీలు లేదని చెప్పి ఆకోర్ లోయలో ఆకాను ఏం చేయబడ్డాడు? కాల్చబడ్డాడు. మీరు ఆకోర్ లోయను ఒకసారి చూడండి. ఆకాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ద వ్యాలీ ఆఫ్ ఆకోర్ ఇదే. ఇది చూడండి. ఈ లోయలో పాడేసి ఏం చేశారంటే ఆకోర్ని ఈ యొక్క ఆకాన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నేత్రాశకులోనేటువంటి వాడు, జీవపు డంబం, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవడం అంటే గర్వ జీవితం. చాలామందికి ఈ రోజున అందం ఉందనే గర్వం, డబ్బు ఉందనే గర్వం, జ్ఞానం ఉందనే గర్వం, కుల గర్వం, ఇంకా చెప్పాలంటే చాలా పలుకుబడి కలిగినటువంటి వారిని గర్వము మనిషి రోజు పాడు చేస్తుంది. దాన్నే ప్రైడ్ లైఫ్ అన్నారు. ఎక్కడ చూసినా గర్వం వేలుబడి చేస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, ఓ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఈరోజు చాలామంది అందాన్ని బట్టి గర్వించేటువంటి వారు చాలామంది ఉన్నారు. నాకంటే అందగత్తి తెనాల్లో ఉందా అని చెప్పి తిరుగుతూ ఉంటుంది ఒక ఆమె. నాకంటే అందగత్తి తెనాల్లో ఉందా? దేవుడు కొద్దిగా అందం ఇచ్చి కొద్ది ముక్కు తిన్నగా పెట్టి కొద్దిగా రంగిస్తే ఇంకా ఆమె యొక్క తిప్పుకోవడం చూడాలి. నేను అందగత్తెనని ఫీల్ అయిపోయి ఇంకెవరిని పట్టించుకోదు. అందరి మీద భయంకరమైనటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కుమార్ హిగిన్స్ అనేటువంటి ఒక స్త్రీ జపాన్ దేశంలో ఉందండి. ఉన్నప్పుడు ఆ కుమార్ హిగిన్స్ అనేటువంటి ఆమె చాలా అందగత్తె అండి. మిస్ జపాన్గా పేరు తెచ్చుకుంది. గొప్ప అందగత్తె పోటీల్లో ఆమె పాలిభాగస్తురాలుగా ఉండేది. ఒకరోజు దేవుని సేవకుడు వెళ్ళి చెప్పాడట, అమ్మ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అమ్మా, అందం ఉంటే దేవునికి స్తోత్రం, దాన్ని బట్టి దేవుని స్తుతించమ్మా, యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వంటే ఆమె అందట, నా అందంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు అందంట. నా అందంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడున్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు సేవకుడిని తోలనాడి పంపించింది. మరి దేవుడు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అలా చెప్పినటువంటి ఒక నెలకి ఆమెకి అరికాల్లో చిన్న కురుపు వచ్చిందంట. కురుపు వస్తే ఏదో కురుపు అనుకుంది, చిన్న కురుపు వస్తే ఏదో కురుపు అనుకుంది. కానీ ఆ కురుపు రోజు రోజుకి పెద్దదవుతుంది. మందులు వాడుతుంది, తగ్గట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు బయాప్సీ చేసి, అమ్మా నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా, అర్జెంటుగా కాలు తీసేయపోతే ఆ క్యాన్సర్ నీ శరీరం అంతా వ్యాపించేస్తుంది, అందులో బట్టి కాలు తీసేయాలన్నాడట. చాలా బాధపడిపోయింది. ఏంటి నా అందగత్తికి కాలు తీసేస్తే అవిటిదాన్ని అయిపోతాను కదా అంటే, నువ్వు బ్రతకాలంటే కాలు తీసేయాలమ్మా అని చెప్పి ఇక్కడ దాకా కాలు తీసారండి. ఫోన్లో ఒక్క కాలుతో మేనేజ్ అవుతా ఉంది. ఇంకా అమ్మగారి గర్వం తగ్గలా. నిజంగా అదే గర్వంతో ఉంటాప్పుడు ఇంకో 2 నెలలకి ఎడం కాలు మీద వచ్చిందట అదే కురుపు. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తామ్మా, ఇక్కడ వచ్చిన క్యాన్సరే మరలా నీకు ఎడం కాలు వచ్చింది, ఎడం కాలు కూడా తీసేయాలి అని ఎప్పుడైతే చెప్పగానే ఏడ్చిందండి. బహుగా ఏడ్చింది, దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉంది, కన్నీరు కాస్తుంది. అయ్యో నా అందాన్ని బట్టి నేను ఎంతగానో గర్వించానే, దేవుడు నా గర్వాన్ని ఏం చేశాడు, అణుస్తున్నాడే అని అనుకున్నది. మీరు నమ్మండి, ఆ హిగిన్స్ అనేటువంటి అమ్మాయికి ఈ చేతుల మీద వచ్చినాయి, ఈ చేతి మీద కూడా వచ్చింది. ఆ 2 చేతులు తీసేశారు.
ఈ అందగత్తె నిజంగా ప్రపంచ సుందరి ఏమైపోయిందంటే ఒక మొండం అయిపోయింది. కాళ్ళు చేతులు లేవు, ఎంత భయంకరమైన జీవితం. అప్పుడు దేవుని వైపు తిరిగిందట, రక్షించబడింది, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి తన తల్లితో అంటుందట, అమ్మా నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు నా యవ్వన జీవితాన్ని లోకంలో ఖర్చు పెట్టాను, ఇప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటాను అంటే ఆ తల్లి అందట, అమ్మ అన్న అవయవాలు ఉన్నవారే దేవుని సేవ చేయట్లేదమ్మా, అన్న అవయవాలు బాగా ఉన్నటువంటి వారే దేవుని సేవ చేయట్లేదు, కాళ్ళు లేవు చేతులు లేవు, ఈ మొండు ఏం చేయగలుగుతుంది దేవుని సేవక అంటే, లేదా మనకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వారికి సువార్త ప్రకటించాలి, అందుని బట్టి ఒక చెక్క చేయి నాకు చేయించని చెక్క చేయి చేయించుకుని ప్రతిరోజు కూడా స్నేహితులకి తన సొంత హ్యాండ్ రైటింగ్తో ఉత్తరాలు రాసేదట. మీరు ఊహించండి, మనకి చేతులు ఉన్నాయి కాబట్టి, జాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా రాసేచ్చేలాగా, కానీ చేతులు లేకపోతే మొండు రాయాలంటే, చెక్క చేయి చేయించుకుంది ఒక లెటర్ రాయాలంటే, ఆ అనేటువంటి అక్షరం రాయాలంటే ఆ మొండు వంత ఎలా తిరగాల, ఆ మొండు వంత ఎలా తిరగాలి, ఒక్కొక్క లెటర్ రాయడానికి ఒక్కొక్క అక్షరం రాయడానికి చెమటలు పట్టేసేయట. ఒక్క లెటర్ రాయడానికి 4-5 గంటలు పట్టేది. అందులో సువార్త మిళితం చేసి ఎప్పుడైతే స్నేహితులకు పంపించిందో, ఆ స్నేహితులు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడట. స్తోత్రం చెప్పండి. ఆమె తన చనిపోయే లోపులో 28,000 మందిని ప్రభు దగ్గరకు నడిపించిందట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడు నా గర్వాన్ని అణిచాడు, గర్విష్ఠులు నా గర్వాన్ని అణిచారు. ఈరోజు చాలామంది గర్వం అండి తగ్గేదే లేదని మాట్లాడుతుంటారు చాలామంది. ఏంటట తగ్గేదే లేదు, అసలు తగ్గమండి మేము అసలు అని మాట్లాడేటువంటి వారు. నువ్వు ఎవరి దగ్గర తగ్గినా తగ్గకపోయినా దేవుని దగ్గర తగ్గపోతే మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయండి. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అసలు తగ్గేదే లేదన్నాడు. ఎవరో నెబుకద్నెజరు, మీరు చూస్తున్నారు, ఆ బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు. తగ్గేదే లేదని చెప్పి గర్వంతో వెర్రవీగిపోతే దేవుడు ఆ వ్యక్తికి పశు స్వభావాన్ని ఇచ్చాడండి. ఆ విధంగా గడ్డి మేసాడు. ఏం వేసాడు ఏమండి? గర్విష్ఠుల చేత దేవుడు ఏం మేయిస్తాడు? గడ్డి మేయిస్తాడు. ఇంకోండి మనవాడి చేత ఏం తింటున్నాడు చూడండి, ఆ నెబుకద్నెజరు గడ్డి తినేస్తున్నాడు సిన్సియర్గా. అంటే వాడి మనస్సు పిచ్చోడైపోయాడు, గడ్డి తినేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఫరో కూడా అన్నాడు, యెహోవా ఎవడు, ఎవరితో? మోషేతో. యెహోవా ఎవడు అని ఎంతో నీచంగా మాట్లాడాడు. ఎర్ర సముద్రంలో పడి నాశనం అయిపోయాడు. హేరోదు తగ్గేదే లేదన్నాడు, పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు. వీళ్ళెవరు మామూలు సాధారణమైన వ్యక్తులు ఏం కాదు, వీళ్ళేదో నీలాంటి వారు నాలాంటి వారు కాదు, ప్రపంచాన్ని జయించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే సామ్రాజ్యపు అధినేతలు వీళ్ళు. ఈ యొక్క ఫరో కావచ్చు, ఐగుప్తు దేశానికి ఫరో అనేటువంటి వాడు సామ్రాజ్యపు అధినేత, బబులోను దేశానికి ఆ యొక్క నెబుకద్నెజరు సామ్రాజ్యపు అధినేత. గర్విష్ఠులుగా మారిపోయారు. గర్వాంతో వాళ్ళు నింపబడితే ఈ రోజున వారు గడ్డి తిన్నట్లుగా వారి జీవితం అలా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. లోకంలో అంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నా బ్రతుకులు కూడా అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆ తుమ్మ కర్నే, ఆ తుమ్మ చెట్టును ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన బతుకులు కూడా అంతే. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబంతో నింపినటువంటి మనల్ని ఈ రాత్రి కాలంలో దేవుడు ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడిని ఎడల కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఎవరు నిన్ను విడిచినా ప్రభు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టినా, నీ తోబుట్టు నిన్ను విడిచిపెట్టినా, నీ ఫ్రెండ్స్ నిన్ను విడిచిపెట్టినా, యేసు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీవు తుమ్మకర్రలాగా అరణ్యములోను ఎడారిలో నివసిస్తున్న వ్యక్తి అయినా సరే, నిన్ను చెక్కి నీ మీద ఉన్నటువంటి ఆ మలినాన్నంతా కూడా తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను ఆ లోకం నుంచి ప్రత్యేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను రాజులను యాజక సమూహంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తన సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మందసంగా దేవుడిని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన జాలి ఎంత గొప్పది. ఈ రాత్రి కాల సమయంలో దేవాదేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు. అందుని బట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నిన్ను నేను విలువ పెట్టి కొనుక్కున్నాను. నీవు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ. నువ్వు నా సొత్తు, విలువ పెట్టి నేను కొనుక్కున్నాను. నువ్వు రాజులని యాజక సమూహం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుని బట్టి ఈ రోజున ఒకవేళ లోకంలో ఉన్నట్లయితే, నీ జీవితంలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఎంపిక చేసుకోవడానికి, నిన్ను కూడా ఆ యొక్క ప్రత్యేక గుడారంలో మందస్సం వల్ల నిన్ను చేయడానికి ఈ రాత్రి కాలంలో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతాన్ని నడిపించాడు. కృంగిపోవద్దు, భయపడొద్దు.
దేవాదేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.